ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. గీత దాటితే వేటే, ఈ అన్ని ఉత్త డైలాగులే. ఇది జపాన్ పర్యటన పోయేటువంటి కార్యక్రమంలో అలర్ట్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ. నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది. జూన్ 2 వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి. మే 1 నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా. కంచగచ్చిబౌలి భూములపై బరాసా బజాపా ఏకమై దుష్ప్రచారం. వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ రోజులు ఉండేటట్టయితే కనిపిస్తలేవు నువ్వు సీఎంగా. పరిస్థితులు చూస్తూ ఉంటే అట్లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీన్ని ఎవరో కాంగ్రెస్ ఏది బీఆర్ఎస్లో బీజేపీలో కాదు, మీ అధిష్టానమే తీసేసేటట్టు అనిపిస్తూ ఉంది. నా సిమ్టమ్స్ అయితే అట్లా కనిపిస్తూ ఉంది నాకు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎందుకు మరి వీళ్ళు ప్రజల క్షేత్రంలోకి పోవాలంటే వీళ్ళు అంతేనన్నా కూర్చున్నారు అనుకో, పరిశాన్ కదా, డిస్కషన్ చేస్తారు. వీళ్ళంతా ఒక దగ్గర కలవకూడదు, ఎవరి క్షేత్రంలోకి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్తా ఉంటారు అన్నట్టు. అంటే నాదెండ్ల భాస్కర్ రావులు పుట్టకుండా మీ నియోజకవర్గాలలో ఉండ్రి పని చేసుకొని ప్రజాక్షేత్రంలోకి ఉండ్రి అని చెప్పి అందరు పోయారు కదా, ఎవరు గుర్తలేరు కదా అని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు అన్నట్టు. గిదే కథ. అంతకని దీంట్లో పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏం లేవు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలి. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయొద్దు. ఇగో ఇది, ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయొద్దు, ఎవరు కలవద్దు. మీరు వారం వారం వచ్చి కలవ. ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు అలాగే పర్యటించాలి. ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాలను సరిగా వినియోగించుకోవడం లేదు. ఒకసారి గెలిచాం కదా మన పని అయిపోయింది అనుకుంటే తప్పు. మరోసారి గెలిచే విధంగా పనిచేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి స్టార్ట్గా కష్టమే ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలే గీట్రా. ఎంపీ ఎన్నికల్లో బొక్కబొరల పడ్డది. 8 స్థానాలు బీజేపీకి పోయినాయి. ఇక ఇప్పుడు అధికారంలో ఉండి ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత నా అంచనా ప్రకారం నిన్ను తీసేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే వేటు తప్పదని, కాంగ్రెస్ను నష్టపరిచిన తర్వాత వ్యక్తులుగా నిలబడే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, కాంగ్రెస్ను నష్టపరిచిన తర్వాత వ్యక్తులుగా నిలబడే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని తెలిపారు. శంషాబాద్లోని నోవోటెల్ హోటల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభ పక్ష అంతర్గత సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మంత్రివర్గ విస్తరణ అంశం నా పరిధి పీసీసీ పరిధి దాటిపోయింది. మా అభిప్రాయాలు పార్టీ పెద్దలకు చెప్పాం. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయాన్ని అధిష్టానం ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టింది. పదవుల విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పాలి. బహిరంగంగా విమర్శించడం వల్ల ఎవరికి నష్టం అనేది ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ సిఎల్పి సమావేశం అనేది మంత్రివర్గ విస్తరణ మీద వీళ్ళు చేస్తున్న కామెంట్ల మీద కాదు. ఈయన పర్యటన పోతున్నటువంటి సందర్భంలో ఈ వీకెండ్ రాజకీయాలు చేసి ఇవన్న నాదెండ్ల భాస్కర్ రావును తయారు చేయకుర్ర నాయన నేను వచ్చేదాకా అని చెప్పిపోయింది అంతే, పరోక్షంగా. పెట్టుబడులే లక్ష్యంగా జపాన్కు సీఎం. 22 వరకు రేవంత్ రెడ్డి బృందం పర్యటన. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈయన అందరు కలిసి పోతా ఉన్నారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ వార్త శనార్థి తెలంగాణలో బ్యానర్ ఐటమ్ ఉంటుంది. అదేంది, ఎందుకు వచ్చింది, అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరు చేయించారు? కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులగొట్టమని కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్లు నాయకులు చెప్తున్నారని చెప్పింది కదా, కాదు, దానికి ఉల్టా. త్వరలో కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండనేది దాని వెనకాల సారాంశం. మీకు దాని విషయం చెప్తా. అది చెప్పించిన దాని వెనకాల రేవంత్ రెడ్డి గారి ప్రమేయం ఏముంది, ఎట్లుందనేది మళ్ళీ మాట్లాడుకుందాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.